ఈరోజు మన విజయవాడ నగరానికి విచ్చేసిన మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పార్టీలో మనతో కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా పనిచేయడానికి చేరిన విష్ణు గారికి కూడా హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు పరిపాలన చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో నిన్న ప్రతి ఒక్కరు చూశారు. అది ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఎక్కడ రోడ్డు మీద తిరగనివ్వకుండా, అంటే ఒక సామాజిక వర్గం చెందారు కాబట్టి మీ పర్మిషన్లు తీసుకుని బతకాల ఈ రాష్ట్రంలో అని చెప్పని కూడా చంద్రబాబుని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాం, విజయవాడలో ఇవాళ కార్యక్రమం మొదలైంది. చంద్రబాబు భూస్థాపితం కూడా ఇవాళతోటే మొదలవుతుందని చెప్పని కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పని కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పని ప్రజల్లోకి కొత్తగా తీసుకురాబోయే పథకాలన్నీ మొన్న ప్లేనరీలోనే వివరించడం జరిగింది. తప్పకుండా ఈ నవరత్నాలతోటి రానున్న రోజుల్లో మన నాయకుడు రాబోయే రాజ్యం రాజన్న రాజ్యం, రాబోయే రాజ్యం జగనన్న రాజ్యం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అండదండలు ఎల్లవేళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలకు ఉంటాయని చెప్పని, అలాగే విష్ణు గారితో ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. చిన్నప్పుడు రంగా గారితో కలిసి ఆయన ఉన్నారు. అది తప్పకుండా మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తున్నాను. పైన ఉన్న తండ్రి రంగా గారి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాన్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.